వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఏ మేరకు దీని ప్రభావం ఉంటుందనే విషయాలను వాతావరణ శాఖ అధికారిని మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మన విషయాలు తెలుసు. నమస్తే మేడం. ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని చెప్తున్నారు, ఎలా ఉంటుంది దాని ప్రభావం? ఇది సెంట్రల్ నార్త్ బేలో లో ప్రెషర్ కింద ఇవాళ ఉదయంకి ఫామ్ అయింది. అది వెల్ మార్కెట్ కింద రానున్న 24 గంటల్లో బలపడే అవకాశం ఉంది. అది మరి ఆ వెల్ మార్కెట్ లో ప్రెషర్ రానున్న 48 అవర్స్లో వెస్ట్ బెంగాల్, ఒరిస్సా తీరం కేసి ప్రయాణం చేస్తుంది. దీని నుండి ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 7.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. అది సౌత్ వెస్ట్ డైరెక్షన్లో టిల్ట్ ఉండడంతో మనకి అంతేకాకుండా ఒక ద్రోణి విదర్భ నుండి లో ప్రెషర్ వరకు కూడా ఉంది. వీటి రెండింటి ప్రభావంతో మనకి నార్త్ కోస్ట్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా నార్త్ కోస్ట్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. మొత్తం కోస్తాలో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశాలు 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సిస్టమ్ ప్రభావంతో 45 నుండి 55 కిలోమీటర్స్ వేగము, గస్టింగ్ టు 65 కిలోమీటర్ల వేగంతో విండ్స్ వీచే అవకాశం ఉంది. ఈ గాలుల వలన ఈవెన్ సముద్రం కూడా రఫ్గా ఉంటుంది. అందువలన మత్స్యకారులను వేటకి వెళ్ళవద్దని హెచ్చరించడమైనది. గాలుల తీవ్రత దృష్ట్యా LC3 LC3ని ఈ ఉత్తర కోస్తా పోర్టుల్లో ఎగరవేశారు. LC3 ఎగరవేసిన జిల్లాలు పోర్ట్స్ కళింగపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ పోర్ట్స్. వీటిలో LC3ని హాయిస్ట్ చేశారు. గడిచిన 24 గంటల్లో వర్షపాతాలు ఎలా ఉంది? గడిచిన 24 గంటల్లో పడిన వర్షపాతాలు సోంపేట 5 సెంటీమీటర్లు, వీరఘట్టం 4 సెంటీమీటర్లు, మందస 4 సెంటీమీటర్లు, టెక్కలి, ఇచ్చాపురం 3 సెంటీమీటర్లు, కోనవరము, పాతపట్నము 2 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం ఎన్ని రోజుల వరకు ఈ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నాం? భారీ వర్షాలు ఒక 4 రోజుల వరకు ఉత్తర కోస్తాలో పడే అవకాశాలు ఉన్నాయండి. ఈ 1-2 రోజులు భారీ నుండి అతి భారీ పడే అవకాశాలు. ముఖ్యంగా ఏ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు? జిల్లాలు భారీ నుండి అతి భారీ పడే అవకాశాలు ఉన్న జిల్లాలు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాలు. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే జిల్లాలు విజయనగరం, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, యానాం, NTR, కృష్ణా జిల్లాలు. వీటిలో ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం పడుతుంది. థ్యాంక్ యూ. ఏదైతే ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం కారణంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 4 రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతవాసులంతా అప్రమత్తంగా ఉండాలని, అలాగే దాదాపు సముద్రం తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్న నేపథ్యంలో ఇప్పటికే పోర్టులన్నింటిలో కూడా LC3 హెచ్చరికలను జారీ చేశామని, మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.